అట్టయ్యేరు మొహాలు వేసుకొని చూస్తారేంట్రా వాయించండి. చాలా హ్యాపీగా ఉంది. మన షోకి చాలా మంచి పేరు వచ్చింది. ఎవరి వల్ల అనుకున్నావు? నీ వల్ల కాదులే అన్న. నీ వల్ల కూడా కాదులేరా. ఏంట్రా? నేను అన్న షో గురించి కాదు, నీ వల్ల కూడా కాదు. మన షోకి బయట ఎంత మంచి పేరు ఉందో తెలుసా? అవునా? ఏమనమ్మా? శ్రీదేవి డ్రామా కంపెనీ అని. ఏమండి మన షో గురించి బయట తెగ మాట్లాడుకుంటానండి. నిన్నగా మన వచ్చిన మన షో గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. నీ గురించి మాట్లాడలే, ఎగురుతో కావాలని. సరే ఏంటి ఇట్లాగే మాట్లాడుకుంటూ ఉండడమేనా లేదా ఏదైనా ఈవెంట్? మనకు షో వచ్చింది మేడం. ఎక్కడ? ఈటీవీలో సగం వరకే చూసాను. అంతా నీది సగం సగమేరా? ఎక్కడ మా బాబు కనపడడం లేదు. మీ బాబు లాక్డౌన్ పెడితేనే కనపడ్డు, ఇంకా లాక్డౌన్ తీసాక ఏం కనపడతాడు? ఎక్కడో ఉంటుంటాడు. నువ్వు ఆపరా నానా. అలా పిలిస్తే రాడు మేడం. పోలీస్ పోలీస్ నానా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంది దీనికి ఒక బ్లాస్టా? నలుగురు వచ్చావు, ఇలా ఇలా ఎగిరావు, ఒక బ్లాస్ట్ ఎట్టాడు. నీకు ఇలా ఇలా అన్నందుకు ఒక బ్లాస్టా? ఆ బ్లాస్ట్ ఎలా ఉందంటే నీ ఏదో నాలుగు ఉంటాయి కదా, కానిచ్చే కానిచ్చే. ఏం లేదు, ఇలాగైనా కామెంట్ లో వద్దామని వీడి ప్రయత్నం. సరే ఎక్కడికి వెళ్ళారు నాన్న? నాన్న అన్నారు కదా, ఆ ప్రయత్నంలోనే ఉంటాడు. వచ్చేప్పుడు బ్లాస్ట్ అలాగే చూస్తున్నాడు నన్ను. అంటే వాడు ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉన్నావని. సరే అది పక్కన పెట్టు. సూట్ వేసుకుని అలా క్యారవన్ దగ్గర సెట్ వాయిస్ అందరూ ఏంటి నన్ను అదోలా చూసారు. మాకెవడికి సూట్ లేదు, సెట్టోడికి ఈడెవరా సూట్ ఇచ్చారు అని అనుకుంటుంటాడు. దేవుడు ఉన్నాడు ఈడెక్కడయ్యా కామెంట్ లోకి, ఈడెక్కడయ్యా కామెంట్ లోకి. నెక్స్ట్ ఈవెంట్ నీ మీద ప్లాన్ చేస్తున్నాను. నా మీద? పేరేంటి? గాలోడు ఏమి రానోడు అని. మన ఈవెంట్ చాలా బాగా సక్సెస్ అయింది కాబట్టి మనం అందరం ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకోబోతున్నాం. ఓహో సూపర్. మీరు వెళ్ళి కూర్చోండి, మిగతా వాళ్ళందరినీ పిలుస్తాను. హ్యాపీగా ఈవెంట్ అందరూ కొడదాం. మన శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సక్సెస్ అవడానికి కారణమైన మెయిన్ ఆర్టిస్టులు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సక్సెస్ అయినందుకు పార్టీ చేసుకుంటున్నాం. ఏమన్నా నిలబెట్టారా బాబు? ఏదేమైనా మీరు నిలబెట్టడంతో పోలిస్తే మేము నిలబెట్టడం ఒక నిలబెట్టడమేనా? షోని ఎలా నిలబెడుతున్నారు మన అందరం. సక్సెస్ అవడానికి కారణమైన వాళ్ళందరినీ పిలిచారా? మరి నువ్వెందుకు వచ్చావు? అరే ఇలాగా ఉట్టి చేతులతో రాకపోతే ఏదన్నా ఐటమ్స్ తీసుకురావచ్చు కదా. మూడు తెచ్చావరా? అరే వాళ్ళు తెమ్మని చెప్పాను తెలదా మీరు? వాళ్ళు తెమ్మని చెప్పారా? నేను అన్నది అది కాదురా, ఏదైనా పూలు అలాంటి ఏమన్నా. పూలు ఇదిగో రెండు వచ్చినాయిగా.
ఏమన్నా మన శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ మన 7 వచ్చిందంటరా? ఓ 7 వచ్చిందా? అయ్యో ఆ ఎపిసోడ్ లో మనం లేం కదా. మీరు లేకపోవడం వల్ల ఏడొచ్చింది. ఉంటే ఏడుపు వచ్చేది. విష్ణు ఏంటి ఆయాసపడుతున్నావు నువ్వు? మెట్లు దిగి వచ్చే లోపల ఆయాస పడిపోయాను. లిఫ్ట్ లిఫ్ట్ లో రావచ్చుగా. లిఫ్ట్ చిన్నగా ఉంది, పట్టట్లేదు. లిఫ్ట్ చిన్నగా ఉండడం కదమ్మా, నీ ముక్కు పెద్దగా ఉండడం వల్ల ఇటుపై తిరిగినా నీకు పట్టట్లేదు అంతే. సరే కానీ రామ్ ప్రసాద్, నిన్న నైట్ మా ఇంటికి ఎందుకు వచ్చావు? యాక్చువల్ గూగుల్లో అన్నం ఎక్కడ ఉంటుందని టైప్ చేస్తే మీ ఇంటి అడ్రస్ చూపించిందిరా. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. అలా అయితే మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ ఇంటికి వచ్చిన కారణం ఏంటే హైదరాబాద్ లో ఎత్తైన ప్రదేశం అడిగా, అది నీ ముక్కు చూపించింది. గూగుల్లో గూట్లే అని నొక్కితే మీ ఇంటికి వెళ్ళారా మరి? లేదు, అక్కడ అది కూడా నొక్కే మీరే వచ్చారు అయినా కూడా. సుధీర్, మరి మీరేం గూగుల్ చేయలేదా? ఎందుకు ఆయన ఇప్పుడు హిస్టరీ అప్పుడు డిలీట్ చేసేసింది. ఈ షో సక్సెస్ అవడానికి కారణం ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లలు. మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి హ్యాపీ కూర్చోండి. వెళ్ళండి. ఈ సక్సెస్ కి కారణమైన సెకండ్ సెట్ ఆఫ్ ఆర్టిస్టులు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ నిజంగా ఇంత సక్సెస్ అయిందంటే అది వీళ్ళందరి వల్ల. ఎందుకంటే ఆ టైంకి టీ ఇవ్వటం కానీ, మేము ప్రొడక్షన్ అనుకుంటున్నాం, మేము ఆర్టిస్ట్ లో మాలాంటి ఆర్టిస్టులు ఉండమంటే 10 రేటింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో రోజు మన మంచి పేరు వస్తుంది. అదే నీకు ఇచ్చి నేను గుర్తుపెట్టుకుని నీకు వచ్చేది కదా ఈ పాటికి. ఇంతమంది సెలబ్రిటీస్ ఉండగా నన్ను ఎందుకు పిలిచారు మీకు అర్థమైందా? అది నీకు అర్థమైతే అసలు నువ్వు వచ్చాడు కాదు కదా ఫస్ట్. నేను మాట్లాడతాం నీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? మాకేం కాదు, లోపల బాడీ బాబా ఒకడు ఉన్నాడు, వాడికి ఇబ్బంది పాప. అరే రామ్, ఆ నాకు చిన్న డౌట్ రా. చెప్పు. వీళ్ళందరికి పర్ఫార్మెన్స్ ఉంటాయి, డైలాగులు ఉంటాయి. నాకు డైలాగులు ఉండవు, పర్ఫార్మెన్స్ ఉండదు. నన్ను ఎందుకు పిలుస్తారా? ఇది ఇప్పుడు కాదు, ఆర్కే మేనేజర్ ఫోన్ చేస్తారు కదా, అప్పుడు అడగాలి ఎందుకు పిలుస్తున్నారని. అరే నూక, మన డైరెక్టర్లు గురు శిష్యుల ఎపిసోడ్ నాకు ముందే చెప్తే బాగుండేదిరా. ఎందుకు? నా శిష్యుని కూడా పిలిపించేవాడరా. నీ పిలవడమే బొక్క, మళ్ళీ నీ శిష్యులు కూడానా? తమ్ముడు ఏంట్రా షో ఏంటి ఇదంతా నాన్సెన్స్ ఏంటి? అన్న నాన్సెన్స్ కాదన్న, పార్టీ ఎందుకో తెలుసా? ఎందుకు హిట్ అయ్యింది. హిట్ అయిపోతే కొత్త కొనుక్కోవాలి కానీ ఇంత అడవడం ఏంట్రా? అసలు ఎవరు నీకు ఎంత మంచి పేరు వచ్చింది? శ్రీదేవి అంటే ప్రసాద్, ప్రసాద్ అంటే శ్రీదేవి. ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక అర్థమైందా? ఎందుకు? ప్రసాద్ అంటే సునీత, సునీత అంటే ప్రసాద్, మధ్య శ్రీదేవి ఎవర్రా? శ్రీదేవి ఎవర్రా? ఏం లేదు, దుర్గారావు ఏదో మాట్లాడదా అన్నాడు. ఎక్కడో పుట్టి ఇక్కడే కలిసి చదువులమ్మ చెట్టు నీడలో ఫేమస్ ఆన్ ద సై, ఫేమస్ ఆన్ ద సై. ఆ పాట అర్థమైందా? ఏంటిది? స్టూడెంట్ నెంబర్ 1 ఉంది కదా, అది కూలీ నెంబర్ 1 కాదు, స్టూడెంట్ నెంబర్ 1. అన్న ఏదేమైనా షో నిలబడిందంటే మన వల్లే అన్న. ఏమంటావు అది అన్న? ఏదేమైనా షో నిలబడింది మనందరి వల్లే. నిజంగా మనం అందరం డాన్స్ చేసాము, నువ్వు యాంకరింగ్ బాగా చేసావు, అలాగే అందరం కూడా చాలా కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఈ షో ఎంత నిలబడింది. మీరు జీవితంలో నిలబడింది ఎవరి వల్లరా? వెల్కమ్ 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 టు శ్రీదేవి డ్రామా కంపెనీ. రామనుకున్నావా రాలేమనుకున్నావా? అసలు ఇప్పుడు మీరు ఏం చేశారు అనుకుంటున్నావు అన్న? నిన్ను తయారు చేశాం కదరా, అదే నేను చేసిన తప్పు. ఏదేమైనా ఈ ఎపిసోడ్ కి మిమ్మల్ని పిలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్ను అప్పుడు పిలవకపోతే ప్రతి ఎపిసోడ్ నన్ను పిలిచేవాళ్ళరా. మీ గురువులందరూ ఈ షోకి రావటమే మాకు 10,000. కాదు నిజం చెప్పు. అంటే మీరు వచ్చిన తర్వాత మా పేమెంట్ లో 10,000 బొక్క అనవసరంగా. మాదంతా ట్రెండ్ అన్న. ఇప్పుడు ఆ ట్రెండ్ సృష్టించిందే మేమురా, మీరు ఫాలో అవుతున్నారు అంతే. అంతేగా అంతేగా.
ఏంటి అలాగంటారు? మొన్న మంచి ఏదో ఒక ఆటో పని చేస్తే ట్రెండింగ్ 2 లో ఉంది తెలుసా? వారి చేసిన వేసి ఉంటే 1 లో ఉండేది కదరా. నాది ఒక జెన్యున్ డౌట్ రా, ఈ షోకి యాంకర్ గా పెడతారు, అవునా? ఎడిటింగ్ లో నువ్వు ఉండవేంట్రా? ఏమో తెలీదు అన్న, అది డైరెక్టర్ల చేతిలో. రావు గారు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడేంటి? మనకి ఏ టెన్షన్ లేవు. ఇలా టెన్షన్లు వస్తాయని నేను శిష్యుని క్రియేట్ చేయలేదు, గురువు దగ్గరికి వెళ్ళలేదు. ఒకవేళ ఇలాగే శిష్యుని తయారు చేసి అనుకో, ఇళ్ళకి పొడిచుంటే నాకు ఎండు పొడి పొడిచుండేవారు. పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు అదే అంటున్నారు నువ్వు వచ్చినప్పుడల్లా. చూడు అది చెప్పు. అతను చంటి చెక్కింది నన్ను. చెక్కింది ఆయనే, చెక్కు తీసుకుంటున్నా నువ్వు, అది కదా ప్రాబ్లం. అన్నా నువ్వు నా గురువు అన్నా, అదే నువ్వు నా గురువు అన్నా, గురువు అన్నా. రే మురారి, నువ్వు సీనియర్స్ పక్కన నిలబడి చాలా తప్పు చేస్తున్నావు తెలుసా నువ్వు? నువ్వు చేసిన తప్పుతో పోలిస్తే ఇదేమంత పెద్ద తప్పు కాదు. సుజాత సుజాత. నువ్వు ఎలాంటి పనులని చేసావు అనుకో, అమ్మతో చెప్తాను వెళ్ళి ఇంటి దగ్గర. నువ్వు అమ్మతో చెప్తే నేను భయపడిపోయి బాత్రూమ్ లో కూర్చోడానికి రాఘవని కాదు నాన్న, మరి? మురారిని. నాన్నగారు పట్టుకుని ఆనందం మా గురువు గారు ఆయన. నాగి ఏంటో, నువ్వు శిష్యుడు అంటే నేను ఒప్పుకోను, నేను గురువు అంటే నువ్వు ఒప్పుకోవు. కానీ నువ్వు మాత్రం పెద్ద కమెడియన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఆల్ ది బెస్ట్. నువ్వు కూడా అవునానా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు మాత్రం ఎవరేం చెప్పినా అనుకో, నువ్వు పెద్ద అయ్యాక నా అంత కమెడియన్ అవ్వాలరా. నీలాంటి కమెడియన్ అవ్వకూడదు అనుకోనే చిన్నప్పటి నుంచి కామెడీ నేర్చుకుంటున్నా. కాదు, ఆచార్య దేవోభవ అని చెప్పి టైటిల్ పెట్టి అవునన్నా, వీళ్ళ వల్ల షో సక్సెస్ అవుతున్నాయి, మేము తోపులం తురుములం అని చెప్తారేంటి? మేమే లేకపోతే అసలు వీళ్ళందరూ ఉన్నారా? లేరు, ఎవరు లేరు. టైటిల్ పెట్టినప్పుడు పిలవాలి కదా. అవునా? ఇంద్రజ గారు పిలిచారు కాబట్టి మేము వచ్చాం, లేకపోతే కనీసం మాకు తెలిసేది కూడా కాదు. సిగ్గుందారా? కనీసం ఫోన్ చేయాలి కదా. అవునన్నా, మా కంటెస్టెంట్లు చేయడం వల్ల కూడా మీరు నిలబడ్డారు. మీరు ఒక్కరు చేస్తేనే కాదు కదా. మీ టీం లీడర్లు ఎంత గొప్ప వాళ్ళో మా కంటెస్టెంట్లు కూడా అంతే గొప్ప వాళ్ళన్న. జడ్జిమెంట్ అప్పుడు మీరు పైన నిలబడతారు, కానీ మేము కింద నిలబడి చప్పట్లు కొడతామన్నా. నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా. ఇప్పుడు మీరు మాకు లైఫ్ ఇచ్చారో మేము మీకు లైఫ్ ఇచ్చామో ఈ షోలో తెలిసిపోద్ది. అమ్మగారు చెప్పినట్టు గురువు స్థానానికే న్యాయం చేసే వ్యక్తి, ఎంతో మంది శిష్యుల్ని తయారు చేసిన అద్భుతమైన గురువు, ద మ్యూజిక్ లెజెండ్ కోటి గారు. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ సార్. థ్యాంక్ యూ మా. సో హ్యాపీ టు సీ యూ. హ్యాపీగా చూడడానికి ఎందుకు వచ్చారంటే ముఖ్యం మా మేడం అక్కడ ఉన్నారు. అందం హిందోళం అధరం తాంబూలం. మై స్వీట్ హీరోయిన్ ఆవిడ ఇంద్రజ గారు. వండర్ఫుల్ మా, మీ షో చాలా గ్రాండ్ సక్సెస్ గా జరుగుతుంది. ఈ టైంలో నన్ను గెస్ట్ గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు రావడం మా అందరికీ గర్వకారణం. సో హ్యాపీ టు షేర్ స్పేస్ విత్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీతోని స్టేజ్ షేర్ చేసుకోవడం మా అందరి బ్లెస్సింగ్ సార్. మీ పాటలు వింటూ పెరుగుతాయి, వాళ్ళు మీతోని మీరు పక్కన ఉండి. నువ్వేదో ఒక పాట పాడు. అడిగా అడిగా నాకు ఎంత ఫేవరెట్ సాంగ్ అంటే అది. అల్లారం కూడా అదే పెట్టుకుంటాను సార్. నిజం అంత ఇష్టమా? అది ఎక్కడ వస్తుందని ముందే లేచిపోతాను అనమాట. నేను ఈ షో వెనక ఎంత కష్టపడుతున్నానో తెలుసా సార్? వెనకే కష్టపడతాడు, ముందుగా ఉండదు అనమాట. మీరన్నా మీ మ్యూజిక్ అన్న నాకు చాలా ఇష్టం సార్. నేనెవరని చూస్తున్నారా? మీరు కోటి అయితే నేను హ్యాబిట్ సార్. ఓ హ్యాబిట్ సార్, నువ్వు అక్కడే ఉండు. సో నైస్ టు హ్యావ్ యూ సార్. మేము అందరం చాలా బ్లెస్డ్. ఆచార్య దేవోభవ గురువులకు సంబంధించింది. దీంట్లో ఎంతో హ్యూమర్ ఉంటుంది. డెఫినెట్ గా హ్యూమర్ తో పాటు చాలా చక్కగా జరిగే కార్యక్రమం మీరు అందరూ చూస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీని ఇలాగే మీరు బ్లెస్ చేస్తూ ఎన్నెన్నో వండర్ఫుల్ స్కిట్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మామూలుగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ లుక్స్ వైజ్ గా చాలా ఎనర్జీ తగ్గిపోతుంది, కానీ మీరేంటి సార్ డాపర్ గా కనిపిస్తున్నారు మొత్తం. అదే దానికి ఏంటంటే వేరే ఆలోచనలే ఉండదు. ఓన్లీ మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్.
నా పాటలు నేను వింటుంటే ఎప్పుడు చేశాను ఎలా చేశాను ఇది అని నాకే ఆశ్చర్యం. వెనకాల గురు దక్షిణామూర్తి, అలాగే మా నాన్నగారు మా తాతగారు ఆశీస్సులు అనమాట. ఈ స్థాయికి నేను రావడానికి మా ప్రేక్షకులు అందరూ నన్ను ఆదరించారు. మాకు ఈ ఒక స్థానాన్ని ఇచ్చారే, అది చాలు. నేను ఒక్కొక్క పాట చేసేటప్పుడు అనుకుంటాను, ప్రతి ఒక్క హృదయాల్లో నాన్నగారు పాటలు ఎలాగున్నాయో నా పాటలు కూడా ఉండాలని కోరుకున్నాను. ప్రతి ఒక్క హృదయాల్లో ఇప్పుడు మెదులుతున్నాయి. నా కష్టానికి ఫలితం అది. నిజంగా మీరిచ్చిన ప్రోత్సాహానికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ గురు శిష్యుల మధ్య చిన్న ఏదో యుద్ధం జరుగుతుంది. ఎందుకు మేము కాంప్రమైజ్ చేస్తాంగా, ఏముంది. ఓకే, ఏదైతే అది హ్యాపీగా మీరు కూడా ఉండి ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.